అందరికీ నమస్కారం అండి. అందరికీ జై భీమ్. నేను మార్నింగ్ చిన్న వీడియో తీశాను. నేను మహాసేన రాజేష్ గారి కోసం ఆ మాటలు విని అతను చేసిన వీడియో చూసి వెంటనే రియాక్ట్ అయిపోయి నేను ఎలాగున్నానో కూడా తెలియకుండా వీడియో చేసేసాను. అది పెద్ద క్లారిటీ లేదని దానికి కొంచెం ఎక్స్టెన్షన్గా వీడియో పెడతా ఉన్నా. మహాసేన రాజేష్ ఫస్ట్ నుంచి కూడా తన క్రెడిబిలిటీ పెంచుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ పీపుల్ని ఎప్పుడు వాడుకుంటూనే వచ్చుంటాను. తను ఒక్కడే మాట్లాడే మాటకి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత వహిస్తారనుకుంటాడు, కానీ అది రాంగ్. అది అతనికి ఇష్టం లేకపోతే ఇష్టం లేదన్నట్టు ఉండాలి తప్ప తనకి ఇష్టం లేదనే దాన్ని కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇష్టం లేదని చెప్పడం కరెక్ట్ కాదు. అది మొన్నటి వరకు 2019 వరకు వైసీపీలో ఉన్నారు. ఆయన పార్టీ నెగ్గగానే అతను ఎవరు పట్టించుకోలేదు. తర్వాత మనం బయటకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అది ఇది దళిత పక్షపాతి, దళితులంటే పడదని ఆయన మీద చాలా రకాలుగా మాట్లాడాడు. తర్వాత ఆయన్ని తీసుకెళ్ళి స్టేషన్లో పడటం, చాలా రకాల ఇబ్బందులు పెట్టారు. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ అది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నాతో మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు నాకు వీడియో చేసి గూస్ బంప్స్ వచ్చేసాయి అని చెప్పేసి జనసేన కార్యకర్తలు వాళ్ళకి దగ్గర అయ్యి వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ మీటింగ్లు పెడితే వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని పోగొట్టడం, జనసేన వాళ్ళ మెప్పు పొందడానికి ఏదేదో మాట్లాడడం చేశాడు. మేము కూడా అభినందించాం. ఓకే, ఆ పార్టీ కాకండి ఈ పార్టీలోకి వచ్చారు, ఇప్పటికైనా కొంచెం స్టాండ్ మీద ఉంటారేమో అనుకున్నాం. నిన్నటి వరకు కూడా కూటమికి మద్దతు ఇస్తూ కూటమి నెగ్గాలని వీడియోలు ఆయన ఉంటుంది కదండి, ఆయన రూమ్లోకి వెళ్ళి పెద్ద పెద్ద స్క్రీన్ల మీద ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా వీళ్ళు ఓడిపోతారు, గుట్కాపా అని ఓడిపోతాడు అని ప్రతి ఒక్క వైసీపీ ఎమ్మెల్యేని ట్రోల్ చేస్తూ మాట్లాడేవాడు అతను. జస్ట్ 2 days బ్యాక్ మరి అతనికి ఏమందినాయో తెలియదు, కానీ ఒకేసారి రివర్స్ అయిపోయాడు. అంటే ఇప్పుడు కూటమి ఉన్నదప్పుడు జనసేన, బీజేపీ, టీడీపీ 3 పార్టీలు ఉన్నప్పుడు 3 పార్టీలు బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓన్లీ జనసేనని పాయింట్అవుట్ చేసి కూటమి అంటే ఇష్టమే, కానీ జనసేనకి మేము మద్దతు పలకం, 21 స్థానాల్లోనే మేము వ్యతిరేకంగా పనిచేస్తాం అంటారు. నువ్వు 21 స్థానాలకి వచ్చి చూడు, నేను కుక్కను తరిమి కొడతారు. మహాసేన ట్యాగ్ తగిలించేసుకోవడం వల్ల నువ్వే పెద్ద లీడర్ ఒకటే కాదు, జస్ట్ మేము అందరం మీకు సపోర్ట్ చేసాం ఆ రోజున. ఓకే, మన వైపు వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు, ఓకే మంచి చేస్తాడేమో అనుకున్నాం. నువ్వు కూడా అందరిలాగే చేసావు. నిన్ను నమ్మే పరిస్థితుల్లో జనాలు ఎవరు లేరు. నీకు ఇష్టం లేకపోతే నువ్వు ఇంట్లో కూర్చుని తలుపేసుకుని నువ్వు ఏదో రామకోటో ఏదో మహాభారతం ఏదో రాసుకోబోవు, కానీ ప్రజలందరికీ మాత్రం మభ్యపెట్టేటువంటి మాటలు మాట్లాడుతూ నువ్వు 21 నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో అడుగు పెట్టినా సరే నీవు అయితే మళ్ళీ తిరిగి వెళ్ళవు, నువ్వు అడుగు పెట్టగా. సో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, మహాసేన రాజేష్ గారు మీరంటే మాకు అభిమానం ఉండేది. ఇప్పుడు మొన్న సీటు అనౌన్స్ చేసినప్పుడు కూడా మేము చాలా సంతోషించాం. ఓకే, మన అన్నకే కదా వచ్చింది సీటు, చట్టసభలో అడుగు పెడతాడని చాలామంది స్వీట్లు కూడా పెంచారు. వాళ్ళు చేబ్రోలు కానీ మల్లవారం కానీ ప్రతి ఊరిలో కూడా అన్నకే కొంచెం ఎమ్మెల్యే సీట్ వచ్చింది, మన తరఫున రిప్రజెంటేటివ్ చట్టసభలో అడుగు పెడతాడని. కానీ మరి అంటే మార్చేసావు. అంటే నువ్వు నిలకడలేని రాజకీయాలు చేస్తుంటే మాత్రం ఏనాడు కూడా నువ్వు ఎక్కడికి ఏ పదవి కూడా ఆశించక్కర్లేదు. నీకు ఇంకా రాజకీయ జీవితం లేదు, గుర్తుపెట్టుకో. మరి దీనికి అందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. మరొకసారి అందరికీ జై హింద్.